సరదాగా చెరువుకి వచ్చాం ఫ్రెండ్స్. వాడుకుని డబ్బులు ఎత్తాడు ఎందుకు నాకు తెలుసా. ఇప్పుడు చచ్చిపోయిందా పాపం, చీమలు పట్టినాయి. నేను చూసించిన ఇప్పుడు దీన్ని బూడుతాం పాపం, అట్లా ఉంచకూడదుగా. తమ్ముడు గుంట తీసి గుంటలో బూడుపుతాం. ఇది మనం గుంట తీసి అందులో బూడుపుతాం పాప. మరి చిన్నగా ఇక మా కుక్క మా టిల్లుగాడు మేము ముగ్గురం కలిసి చెరువుకి వస్తే పాపం చచ్చిపోయిన పిట్ట కనబడింది మాకు. చనిపోయిన పిట్ట కనబడింది. దీన్ని ఏం చేయాలనో అర్థం కాక బూడపటానికి పోతున్నాం నేను మా టిల్లు తమ్ముడు. పాపం పిట్ట పాపం దానికి చీమలు కుట్టినట్టుంది, కూడా పోతుంది. పిట్టకి ఏమైందిరా పాపం? పడుకో. చీమలు కుట్టినాయి. ఏమైంది? చనిపోయిందా? పాపం నువ్వే ప్లేస్ చెప్పు, వేద్దాయి. ఇట్లా ఇట్లా ఏడాద్దాయి, ఏడాద్దాయి. బొంద పెడదా మంచిది పాప. ఇంకా అది ఉంటుంది అన్నమాట. అంతేగా తమ్ముడు. పిల్లు చింటూని గట్టి పిలవాలి తమ్ముడు. వద్దు నువ్వు బోమాకి, ఇట్లా ఉండు. గుంట తీసి అందులో పెడదాం. ఒక చిన్న గుంట. ఎందుకు చింటూ వచ్చింది, నేను పిలుస్తా. చింటూ దా, చింటూ 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 దా దా దా. అటు పోతుంది అది. ఇగో ఇంతలో గుంట, పెద్ద గుంట, పెద్ద గుంటలో సరిపోద్ది అది. పాపం చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? చీమలు కూర్చుని కట్టినాయని. ఏం పెట్టా చెప్పండి ఫ్రెండ్స్. ఇది నేను మా తమ్ముడు కలిసి బొంద పెడతాను పాపని. ఏ రమ్మట్టేరా తమ్ముడు. ఇది చచ్చిపోయింది కూడా పాపం. ఓకే ఫ్రెండ్స్, పాపం చనిపోయింది. బొంద పెట్టినా నేను తమ్ముడు. చెప్పురా తమ్ముడు పాపం అని.